ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాము. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రభువైన యేసు తన అప్పగించబడిన రాత్రి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఈరోజు విరిచి కృతజ్ఞత చెల్లించి ఎన్నో వాటి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యం. ఇక్కడ రొట్టె విరవబడడాన్ని నేను మాట్లాడట్లేదు, కానీ విరవబడకుండా విరిచిన రొట్టె తినడం అనేది ఆశీర్వాదం కాదు అనే దాని గురించి ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి దేవుని బలిపీఠం వద్దకు వచ్చే ముందు కనీసం బలులు అర్పించినప్పుడు దానికి మచ్చ కానీ ముడత కానీ దానికి పొడలు కానీ చారలు కానీ ఏమీ ఉండేది అయితేనే బలిపీఠము మీదకి వచ్చేది. మరి ఇప్పుడు మనం కూడా ఆ బలిపీఠం దగ్గరికి వస్తూ ఉన్నాం. బలిపీఠము దగ్గరకు వచ్చేటప్పుడు విరవబడకుండా విరిచిన రొట్టెను ఎలా సేవిస్తాం? ఇచ్చేటప్పుడు సేవకులు ఏమంటారంటే, మీ కొరకు విరవబడుచున్న క్రీస్తు శరీరము అని ఇస్తారు. అప్పుడు జనులు ఆమెనని తీసుకుంటారు. అవును, ఇది క్రీస్తు శరీరమే. కానీ మన చేతిలో ఉన్నదేమో రొట్టె, కానీ మనం దానికి సేవకుడున్న దానికి అంగీకరిస్తున్నాం. ఎందుకంటే మన విశ్వాసము రొట్టెను శరీరముగా మార్చి మన ప్రాణాత్మ శరీరములను వెలిగిస్తుంది, లేదా సరిచేస్తుంది, లేదా ఆరోగ్యం ఇస్తుంది. ఎవరి విశ్వాసం ఆడదు. అయితే ఈరోజు ఆ విరిచినటువంటి రొట్టె కొరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు విరవబడ్డావా లేదా? అసలు మొదట మన హృదయం విరవబడిందా? మీ హృదయాన్ని పగులగొట్టుకోనండి అని ఉంటుంది ఒక చోట. మీ హృదయాన్ని పగలగొట్టుకోవాలి. అది ఎప్పుడు అనంటే, ఎక్కడ అనంటే, ప్రభు కూడా ఆ చివరి రాత్రి ఆయన ఇంకా అప్పగించబడడానికి కొంత ముందు ఆయన కూడా విరవబడ్డారు. ఎలాగా అంటే, గెస్సెమనే తోటలో మళ్ళీ దుఃఖాక్రాంతుడగుటకును, చదువుతారు ఆ మాటలు 4 సువార్తల్లోనూ ఉంటాయి. ఆయన దుఃఖాక్రాంతుడగుటకును ఆయన రోధిస్తున్నాడంట. ఆయన యొక్క చెమట రక్తపు బిందువుల వలె చివరి అధ్యాయంలో ఉంటుంది. రక్తపు బిందువుల వలె కారుతూ ఉన్నదండి. యేసు వార్తల నుంచి ఏమి చదవచ్చు? అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చదువు ఎక్కడైనా చదవచ్చు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి చాలు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెమట రక్తపు బిందువుగా మారిందండి. నిజంగా అంటే ప్రభువు కల్వరిలో కంప్లీట్గా విరిగిపోతున్నటువంటి సాదృశ్యం అక్కడ కనబడుతుంది. శిలువ మరణమునందునంతగా కాదు పొందాడు.
ఆయన ఆ విధంగా విరవబడడానికి కారణం అది మనం విరవబడాలని, మనకి మాదిరి చూపించడానికి. ఆయన ఆల్రెడీ దేవాతి దేవుడు, దేవుని కుమారుడు, ఆయనలో పాపం లేదు అనే దాన్ని నిరూపించుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఆ రీతిగా అంతగా తగ్గించుకుని, అంతగా నలుగుగొట్టబడే అంత ప్రార్థన, విరిగిపోయే అంత ప్రార్థన, మెత్తనైపోయే అంత ప్రార్థన, నలిగిపోయినంత ప్రార్థన. చెమట ఎప్పుడు పడుతుందండి? నన్ను చూడబాకండి. కొంచెం శరీరానికి అలసట కలిగినప్పుడు వాతావరణం ఉండదు. కానీ ప్రభువుకి చెమట కాదండి, ప్రభువుకి రక్తం కారుతుంది అంత ప్రార్థన చేస్తుంది. సిలువలో కొట్టినప్పుడు కాదండి, దెబ్బలు కొట్టినప్పుడు కాదు, ఆయన ప్రార్థన చేస్తుంటేనే ఆ రీతిగా కళ్ళలో నీళ్లు రక్తముగా మారడం అనేది. ఎంతగా విరవబడ్డాడు ప్రభు మన కొరకు, ఎంతగా తిరిగిపోయారు అన్నది అర్థం చేసుకుంటే, అందుకనే రొట్టె అలా నలిగి విరవబడుతుంది కాబట్టి రొట్టెను మాదిరిగా పెట్టుంటారు మన పెద్దలు. కాబట్టి ఈరోజు ఈ వాక్యంలో నిజంగా ఆ యొక్క విరవబడకుండా, ఆ విరవబడేది ఎప్పుడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడంటే, కృతజ్ఞతాస్తుతి చెల్లించిన తర్వాతనే విరిచాడంట. కృతజ్ఞతాస్తుతి చెల్లించిన తర్వాతనే విరిచాడంట. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అని అంటే ఫస్ట్ మనకి ఆ అవకాశం, ఆ బలిపీఠం దగ్గరకు వచ్చే అవకాశం, ప్రభు శరీరముగా తీసుకునే అవకాశం, ప్రభు రక్తముగా తీసుకునే అవకాశం ఇచ్చినందుకు మన హృదయంలో ఎంతో కృతజ్ఞత కావాలి అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఆయన కృతజ్ఞత చెల్లించిన తర్వాత దాన్ని విరిచారని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. మొదటి మాటగా చూద్దాము. 2వ తిమోతిలకు రాస్తూ పౌలు భక్తి అంటున్నాడు, 2వ తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం. 2వ తిమోతి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించారు. చాలు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు. అంటే మనకి కృతజ్ఞత లేకుండా ఉంటున్నాము అని అంటే మనలో ఏమున్నట్టు అని అంటే భక్తిహీనత ఉన్నట్టు. భక్తిహీనుడు భక్తి మాటలాడతాడండి. రెండోది ఇక్కడ చెప్తున్నాడు, కొరుకుడు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. భక్తిహీనులు విస్తారంగా మాట్లాడతారన్నమాట, ఏదో ఒకటి మాట్లాడతారన్నమాట. కానీ వారి మాటలు ఎలా ఉంటాయంటే ఎవరికి ఉపయోగకరముగా ఉండవు, వట్టి మాటలుగా ఉంటాయి. కొరుకుడు పుండు ప్రాకినట్లుగా అవి ప్రాకుతాయి, నిష్ప్రయోజనం. ఇంకా శరీరానికి హానికరము, ఆత్మకు హానికరము. ఇక్కడ పౌలే అంటున్నాడు, కృతజ్ఞత నిండిన హృదయంలో కృతజ్ఞత వచనం ఉంటుంది. అంటే కృతజ్ఞత ఎవరికి ఉండదు అనేది నేను చెప్తున్నానంటే, భక్తిహీనులకు కృతజ్ఞత ఉండదు అని నేను చెప్తున్నాను. ఆ భక్తిహీనుడు ఎవరు అని అంటే ఉట్టి మాటలు లేమిడికి కారణము అని సామెతల గ్రంథంలో ఉంటారు. వేస్ట్ మాటలు మాట్లాడకూడదు ఎక్కడున్నా సరే. అసలు మాట్లాడే మన విధానమే మార్పు రావాలి. దేవుని కలిగిన వాడు నీ బ్రతుకులో అంతకుముందు నీ బ్రతుకు ఎలా ఉందో ఆ బ్రతుకంతా విడిచిపెట్టేసి అప్పుడు మాస్ ఇప్పుడు క్లాస్గా మారాలి. నువ్వు మాట్లాడే విధానమే మారిపోవాలి. నువ్వు పాత జీవితంలో ఎలా ఉన్నావో ఆ మాటలు ఇక్కడ మాట్లాడడానికి లేదు, ఆ సబ్జెక్టు మాట్లాడడానికి లేదు, ఆ రీతిగా మాట్లాడడానికి కూడా నీ లాంగ్వేజ్ ఉండకూడదు. లాంగ్వేజ్ కూడా మారాలి, లాంగ్వేజ్ కూడా మారాలి. ఎందుకనంటే అవి నీ ఆత్మను కొనుకుడు పిండిగా
పురుకుడు పుండుగా నేను తినేస్తుంది. కాబట్టి దేవుని మాటలు నోటిలో ఉన్నప్పుడు ఉట్టి మాటలు ఎలా మాట్లాడతాం? అంటే దేవుడు నా కొరకు బలి అయిపోయాడు, నా కొరకు ఆయన విరవబడ్డాడు అనే కృతజ్ఞత ఆ వచనము ఆ హృదయంలో లేకపోతే సొల్లు వాగుడు వాగుతాం. దీనిని వట్టి మాటలు అంటున్నాడు. అంటే పనికిరా, ఎవరికి ఉపయోగకరం కాదు. మనం మాట్లాడుతాం, మన జీవితము ఎవరికొకరికి ఉపయోగకరంగా ఉండాలి. ఒక వ్యక్తిని దేవుడు సృజించాడు అని అంటే ప్రతి దానికి కూడా ఆయన ఆలోచన లేకుండా సృజించలేదు. ఆయన ఆలోచన ప్రకారమే ప్రతి వ్యక్తిని సృజించాడు. కానీ ఒకవేళ ఒట్టి మాటలు పాత జీవితంలో మాట్లాడినా పర్లేదు. ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ చెత్త మాటలు, ఒట్టి మాటలు, పోకరి మాటలు, పనికిమాలిన మాటలు ఇవేమి మాట్లాడడానికి వీలు లేదు. ఎక్కడ చూసినా సరే నువ్వు బలిపీఠం ఎదురుకుండా ఉన్నట్టుగానే మన జీవితం ఉండాలి. ఇంటిలో ఉన్నా, వంటింటిలో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, నలుగురిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఒక్కడమే ఉన్నా సరే ప్రభు యొక్క శరీర రక్తంలోనికి పాలు పొందే ధన్యత పొందిన వ్యక్తి ఎక్కడున్నా సరే బలిపీఠం దగ్గర ఉన్నవాడు లాగానే ఉండాలి. బలిపీఠం దగ్గరికి వచ్చే వ్యక్తి ఎప్పుడు ఎలా వస్తున్నాడండి? 2 చేతులు ఏం చేసి వస్తాడు? వినయంగా వస్తాడు. అంటే వినవబడడం అంటే మొదటి మెట్టు పిచ్చి మాటలు మాట్లాడడం మానేయాలి, వ్యర్థంగా మాట్లాడటం మానేయాలి, వ్యర్థమైన వారితో సహవాసం చేయటం మానేయాలి. మన ఆత్మకు హానికరముగా ఉన్న, అభ్యంతరకరముగా ఉన్న పరిస్థితులలోనికి వెళ్ళకూడదు. ఆ పరిస్థితుల నుంచి బయటికి వచ్చేసేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదటి మాటలు కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిలో ఏముంటాయి అని అంటే లోకానుసారమైనది హృదయంలో నిండి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకం ఉంటుంది. దాని బైబిల్ చెప్తుంది ఈ లోకము దాని ఆశ కూడా గతించిపోతుంది. ఒకరోజు ఇదంతా లయమైపోతుంది, ఇదంతా కనబడకుండా వెళ్ళిపోతుంది. ఆ రోజు దానితో పాటు ఈ భక్తిహీనత చేసేవాడు కూడా లయమైపోతాడండి. నాశన దినము కొరకు భక్తిహీనులను ఆయన చేశాడండి. భక్తిహీనతలో ఉన్నాము అని అంటే నాశన దినము కొరకు కనిపెట్టవలసి ఉంటుంది. కాబట్టి దేవుని చేత విరవబడిన వ్యక్తి, దేవుని చేత కనుగొనబడిన వ్యక్తి, దేవుని చేత నిర్దేశించబడిన వ్యక్తి, దేవుని చేత నియమించబడిన వ్యక్తి ఇప్పుడు కూడా దేవుని ప్రణాళికలోనే ఉండాలి. అంటే నీ జీవితం ఎక్కడున్నా సరే ప్రభువు చూస్తున్నాడు, ప్రభు నా ప్రక్కనే ఉన్నారు, ప్రభు దూత నా ప్రక్కన ఉన్నాడు. ఆయన ఇబ్బంది పడతాడు నేను అబద్ధం ఆడితే, నేను ఈ సోది మాటలు మాట్లాడితే ఆయన బాధపడతాడు. నా ప్రభు దుఃఖపడతాడు, నా ప్రభు కలత చెందుతాడు, నా ప్రభు నా ద్వారా వేదన పడతాడు. ఒక్కసారి ఆలోచన చేయమని వాక్య రూపంగా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి మన ఒట్టి మాటలు అనేది రెండోది అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు. అపవిత్రమైనటువంటిది ఏది కూడా ఒకవేళ ఒక విధంగా వ్యర్థ సంభాషణ కూడా అది ఒట్టి మాట లెక్కే. వ్యర్థంగా సంభాషణ చేస్తాం. ఒక భక్తిహీనునితో భక్తి పరుడు సంభాషణ చేయకూడదు. బియ్యానికైనా కయ్యానికైనా అతడు మన అంత యోగ్యుడై ఉండాలి. దేనికైనా మనతో సమానమై ఉండాలి. మనమేమి రుజువు చేయనక్కర్లేదు. మన ప్రభువుని గురించి నిన్న ఒక చిన్న వీడియో ఒక అన్యురాలు మాట్లాడుతుంది. ఆవిడకి నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాను నేను. ఎందుకంటే ఒక చిన్న షార్ట్ వీడియో చాలామంది మన యేసు ప్రభువుని గురించి తను ఈరోజు కూడా తను హిందూగానే ఉన్నారు. యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయనకు ఒక మంచి ఉనికి ఉంది, ఆయనకు ఒక మంచి గౌరవం ఉంది. మాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి చాలామంది గోపికులు ఉన్నారు. ఆయనతో పోల్చుకుంటే ఈయన ఎంతో ప్రశస్తమైన దేవుడు. ఆవిడ అంటున్నారు బ్రహ్మచారి, వాళ్ళ లాంగ్వేజ్. ఆయన అంత పరిశుద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన మీద ఆయన గూర్చి పిచ్చి పాటలు పాడుతున్నారు.
పిచ్చిపాట్లు పడుతున్నారు, అగౌరవపరుస్తున్నారు. ఇది ఆలోచించండి ప్రియ నేస్తమా అంటూ ఆ సహోదరి చెప్పిందండి. ఒక అన్యుడికి కూడా దేవుడు, ఆయన దేవుడు అనేది కనువిప్పు కలుగుతుంది. కానీ ఆయన బలిపీఠం వద్దకు వచ్చే మనకు మాత్రము ఈ అపవిత్రమైనటువంటి వ్యక్తి మాటలు అనుకోకూడదు అని ఈరోజు మనం బద్ధులమై ఉన్నాం. అలాగే రెండవదిగా చూద్దాము. రెండవదిగా తిమోతికి రాసిన పత్రికలోనే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. చాలా ఇక్కడ చూడండి, కొందరి పాపములు తేటగా బయలుపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఈ రెండు మంచియేనా? ఇవ్వండి, రెండు మంచిగా. ఒకటి, వట్టి మాటలు మాట్లాడేవాడు వాడి హృదయంలో విరవబడిన వాడు కాదు. రెండో మాటలు, పాపమంట ముందు నడుస్తుందంట. పాపానికి కాళ్ళున్నాయి, పాపం మన ముందు నడుస్తుందంట. చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. మనం అనుకుంటాము ఎవరో చూడరు అనుకుంటాం, ఎవరికి తెలియదు అని అనుకుంటాం, నాకు మాత్రమే అని అనుకుంటాం, సీల్ చేసి పెట్టేసుకున్నాను అనుకుంటాం, హృదయంలో దాచేసుకున్నాను అనుకుంటాం. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, నీ ముందర పాపము నడుస్తుందంట. ఆ పాపం ఎందుకొరకు నడుస్తుంది అని అంటే, దేవుని న్యాయమైన తీర్పు కోసం, దేవుని న్యాయమైన తీర్పు కోసం పాపం నడుస్తుందంట. మరికొందరి పాపములైతే వారి వెంట వెళ్ళుచున్నాయి. వెనక ముందు కూడా పాపం అనేది ఆవరించి మనతో పాటే వస్తుంది. అంటే విరవబడకపోతే, దాన్ని తీసి పారవేయకపోతే పాపము మనతో పాటే ఎంత దూరమైనా వెళ్ళగలదు, ఎంత దూరమైనా వెళ్ళగలదు. చాలాసార్లు అనుకుంటాం, కొన్ని మాత్రమే అది శాపవచనాలు, అది శాపము అని అనుకుంటాం. నేను మా సహోదరు ఒక మాట్లాడుతూ చెప్తుంది, వాళ్ళ ఫాదరు చాలామంది భార్యలతో ఉన్నాడు. అయితే కుమారుడు కూడా అలాగే ఉన్నాడు. తండ్రికి ఏ వ్యాధి వచ్చిందో కుమారుడికి కూడా అదే వ్యాధి వచ్చింది. వాడు మరణ పడక మీద ఉండి ఉన్న వాళ్ళందరినీ హింసించాడు. ఈ కొడుకు కూడా మరణ పడక మీద ఉండి తల్లిని ఎంతగానో హింసిస్తూ ఉన్నాడు. 10,000 రూపాయలు తాగేస్తున్నాడంట ఒక్కరోజు. ఎందుకంటే శాపము మన ముందు నడుస్తుంది, శాపము మన వెంబడి బయలుదేరి వస్తుంది. భయపడవా? న్యాయ తీర్పుకు భయపడవా? దేవుని న్యాయ తీర్పు కొరకంట ఇవన్నీ. నిజంగా దేవుడు న్యాయంగా తీర్పు తీర్చకపోతే, ఒకవేళ ధనవంతులందరూ కూడా పరలోకంలో ఉంటారు, ఆ పరలోకాన్ని కొనలేనటువంటి బలహీనులు అందరం భూమి మీద ఉంటారు. అందుకని ప్రభువు న్యాయస్థుడు, ఆయన సింహాసనము న్యాయబద్ధమైనది, ఆయన తీర్పులు న్యాయమైనవి. న్యాయమైన త్రాసుతో తూచేదేవుడు. రోజు అంటున్నాడు, పాపము నీ వెంబడి నడుస్తుంది, పాపము నీ వెంబడి, నీ వెనుక, నీ వెంట వస్తుంది. నిజంగా విరవబడ్డాము. విరవబడితే పాపానికి తాగుంటుందా? విరవబడితే ఎక్కడైనా దేనికైనా సరే స్థావరం ఉంటుందా? హృదయంలో చోటు దొరుకుతుందా? నిజంగా మన హృదయం నిజంగా విరవబడి ఉంటే ఏదో పాట పాడతాం కదా, నీ చేతిలో రొట్టెలు నేనయ్యా ఇరువు ఏసయ్య. ఏసయ్య విరవడండి. ఏసయ్య త్యాగాన్ని చూసినప్పుడు విరిగిపోవాలి. ఏసయ్య కల్వరి త్యాగాన్ని చూసినప్పుడు విరిగిపోవాలి. ఆ మనస్సు కావాలి అని అడిగినప్పుడు స్వార్థలలో చివరిలో ఉన్న అధ్యాయాలని, నా సిలువను గురించి చదువు, నీ హృదయం విరిగిపోతుంది అని దేవుడు మాట్లాడాడు. నిజంగా ఆ సిలువ త్యాగము, ఆయన పడిన కష్టము, ఆయన అనుభవించినటువంటి భయంకరమైన శిక్ష చదువుతున్నప్పుడు
ఎవరికైనా హృదయము విరవబడకుండా ఉండదండి. విరవబడిన వ్యక్తిలో ఇక్కడ అంటున్నాము పాపము వెంబడి వస్తుంది అంటున్నాను. విరవబడిన వ్యక్తి ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే మూలుగులుగా ఉంటుంది, మాటలుగా ఉండదు. జాగ్రత్తగా గమనించాలి నేను చెప్పే మాటలు. మన ప్రార్థన, విరవబడిన వ్యక్తి యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వినయంగా ఉంటుంది, చాలా తగ్గించుకుని ఉంటుంది, చాలా వినేవాడికి వినసొంపుగా ఉంటుంది, పరిశుద్ధాత్మని నిలయముగా ఉంటుంది. కాబట్టి మూలుగులతో కూడి ప్రార్థన చేస్తాం. మాటలు వినబడవు, మూలుగులు మాత్రమే వినబడతాయి. ఎందుకనంటే విరవబడిన హృదయానికి గుర్తు. ఆ హృదయము విరవబడిపోయింది అని గుర్తుపెట్టుకోవాలంటే చక్కగా కల్పన మాటలతో, ఆ చక్కటి మాటలతో, ఆ ఈ లౌకిక జ్ఞానముతో ఆ రీతిగా ఆ ప్రార్థన కొనసాగదు, మూలుగుతాం. అది ఆత్మానుసారమైన మూలుగు ఇతరులకు ఎగ్గట్టుగా ఉండదు, ఇతరులకు విసుగుగా ఉండదు, ఇతరులకు కోపం తెప్పించదు. ఆత్మానుసారంగా మూలిగే మూలుగులు, ఆ మూలుగులో పరిశుద్ధాత్ముని పరిపూర్ణత పరిపక్వమై ఉంటుంది. కాబట్టి ఆ మూలుగులు వినడానికి చాలా తృప్తిగా అందంగా ఉంటాయి. అందుకని అన్న ఆ రీతిగా మూలుగుతున్నప్పుడే ఏలి అంటున్నాడు. ఆ మూలుగుల అర్థము కోల్పోయిన ఏలి అన్న మూలుగులని ఏంటి, ఉదయకాలమే నువ్వు ద్రాక్షారసము తెచ్చుకున్నావా? అవును. అది ఆ మూలుగులు అర్థం కాని వ్యక్తులకి అది బాగోదు. నిజంగా ఒకవేళ నీవు సరి చేసుకుంటున్నావేమో, నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ఇదే నిజమైన పరిశుద్ధాత్మని మూలుగు అని సంతృప్తి పడొద్దని నేను హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకనంటే ఆ మూలుగు ఇంతవరకు ఎవరిలో చూడలేదు. అది నిజమైన మూలుగు ఇతరుల హృదయాన్ని పగలగొడుతుంది. నువ్వు ఏడుస్తుంటే పక్కన వాళ్ళు ఏడుస్తాయి తెలుసా. నువ్వు ఏడుస్తుంటే పక్కనోడికి ఏడుపు వస్తుంది. నువ్వు ఏడుస్తుంటే పక్కనోడు కూర్చోలేడు, వాడు కూడా ఏడుస్తాడు. అది నిజమైన మూలుగు. ఎందుకంటే మనం విరవగొట్టబడితే మన హృదయము నిజంగా ఆ పిండిగా మారితేనే రొట్టె కరెక్ట్గా ఉంటుంది. బరకగా ఉన్న పిండితో, ముక్కలైపోయిన వాటితో మనం రొట్టెను తయారు చేయలేం. నువ్వు ఒక రొట్టెగా మారాలంటే నీ చేతిలో రొట్టెను నేనయ్యా అని పాడే ముందు మెరగొట్టబడిన రొట్టె, పొడి చేసిన రొట్టెన అది గమనించాలి. అది నలిచేయబడాలి. ప్రభు అంటాడు, ఆయన మన మీద పడితే నెలైపోతామంట. అది శిక్ష, అది న్యాయపు తీర్పు. నెలైపోతాం, ఎటు పారిపోలేము, ఇంకా కదలలేము. వాటి పాపము ఇందాక వట్టి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు లేమికి కారణం, మన బలహీనతకు కారణం. అది మన ఆత్మీయ జీవితానికి కొరుకుడుపుండు. రెండవది, ఆ విరవబడని వ్యక్తిలో లేనిది ఈ యొక్క పాపము వెంట నడిచి రావడం, మన వెంబడి రావడం, ఆ తీర్పు కొరకు మన ముందు వెళ్ళడం అనేది చాలా గమనించాలని, గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. మూడవ మాటగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము చదువు. నన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. చాలు. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు దేవుడు శిక్ష విధిస్తాను, న్యాయపు తీర్పు అని దేవుడు చెప్తున్నారంటే ఆయన ఉద్దేశం మనల్ని న్యాయపు తీర్పులోకి తీసుకెళ్ళాలని కాదు. ఈ వాక్యం చెప్తుంది, తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన శిక్షించడానికి కాదు, శిక్షతో ఆయన ఆనందించే దేవుడు కాదు. ఒక వ్యక్తి నశించిపోవడం దేవునికి ఆనందం కాదు. ఆయన మనల్ని ఎందుకు సృజించారు, మనల్ని ఎందుకు పిలిచారు,
ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి, ఆయన అధికారం మనకి ఇవ్వడానికి, ఆయన రాజ్యం మనకి స్వతంత్రించడానికి, తర్వాత ఆయన సింహాసనంలో కూర్చొని పెట్టుకోవడానికి, ఆయన కిరీటం పెట్టుకోవడమే కాదు, ఆ కిరీటము మనకి పెట్టడానికి. ఇందుకొరకు ఆయన వారసులుగా చేయలేదు ఉద్దేశం. కానీ ఆయన ఏమాత్రము ఆ న్యాయపు తీర్పులో శిక్షించి ఆయన ఆనందపడాలనే ఉద్దేశం కానే కాదని వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఆలోచించు, ప్రభు రాజ్యానికి వారసురాలు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ పురుషుడు స్త్రీ అని లేదు పరలోకంలో. అందరూ కూడా ఆయన యొక్క మహిమ రూపాన్ని ధరించుకుంటారు. ఆత్మకు ఆనమగ తేడా లేదు. కాబట్టి ఆయన రాజ్య వారసులం. మనం ఈ లోక వారసులం కాదు. ఈ లోకంలో నశించిపోవడం ఆయన అభిష్టం కాదు. మనం నశించి నరకానికి పోకుండడానికి మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి మనలోనికి, మన మధ్యలోనికి ఆయన పంపించడం జరిగింది. అంతేకాదు మన పాపం అంతా ఆయన వీపు మీద వేసి మోసుకొని పోవడానికి, తర్వాత మన దోష శిక్ష ఆయన భరించడానికి, మన రుణముల నిమిత్తము ఆయన రుణము చెల్లించడానికి. ఆ రుణము ఎలా చెల్లించాడంటే మన అపరాధములకు వెలకట్టి రక్తాన్ని ధనముగా చెల్లించి ఆయన మన రుణాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఎందుకు అనంటే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలి అని అంటే ఖచ్చితంగా ఆయనలాగా విలువబడిన వారముగా ఉంటేనే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి అవకాశము, అధికారము ఉంటుంది. ఎందుకంటే ఈ లోకము ఆకర్షణ శక్తిది. ఇది లాగివేస్తుంది, మనుషుల్ని వెనక్కి లాగేస్తుంది, వెలుగులోనికి వెళ్ళలేదు. ఈ లోక సంబంధులు, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, శివ కుటుంబం ఇవేం చేస్తాయి అంటే మనుషుని భక్తి నుండి లాగి వేస్తాయి, మరలు కొలుపుతాయి, ఈడ్చి వేస్తాయి అన్నమాట. కాబట్టి ప్రభు అంటున్నాడు, నువ్వు విలువబడు. ఆ రొట్టెను నువ్వు సేవించే ముందు కంప్లీట్గా నీ మనస్సును విరుచుకో. ప్రభువా, ఆ లోకపు మనసు నా వద్దయ్య, నీ మనసే నాకు ఇవ్వు. ఆ లోకపు హృదయము నా వద్దయ్య, నీ హృదయము నాకు ఇవ్వు. అందుకని పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉన్నది, ధరించుకోనుడి అని ఉంటుంది. ధరించుకోనుడి, ఆయన మనస్సు ధరించుకోవాలి, అది బ్రతిమలాడి పొందుకోవాలి, ఆయన దగ్గర విరిగిపోవాలి, ఆయన దగ్గర నలిగిపోవాలి. ఈ విరిగిపోవటం అనేది అందరిలో ఉండి చేసే ప్రార్థన కాదు. ఇది చాలా లాంగ్ పీరియడ్ చేసే ప్రార్థన. ఇది ఒంటరిగా ఉండి 4 గోడల మధ్యలో చేసే ప్రార్థన. అక్కడ విరగొట్టబడితే ఇక్కడ చిక్కబడతావు, పదును చేయబడతావు. ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ విరవబడాలి. సంఘానికి వచ్చినప్పుడు పదును పెట్టబడాలి. సంఘము అంటేనే దాని లెక్క పిలువబడిన వారు అని అర్థం. సంఘము, చర్చ్ అంటాం కదా, CHUR చర్చ్. ఆ CH ఈ CH పక్కన పెడితే మధ్యలో ఉండేది ఏంటండి? యువర్. అంటే యువర్ అంటే నీవు ఎప్పుడు నీవులాగానే ఉండాలి, ఎవరుగా మార్చుకోకూడదు. ఎవరు కాదు. నేను అనే పదము విరవబడిన వాడి డిక్షనరీలో ఉండదు. నేను అనే పదం వాడి డిక్షనరీలో ఉండకూడదు. యు ఆర్ అనేది లేకపోతే ఆ మీనింగే లేదు అసలు. చర్చిలో నీ పార్టిసిపేషన్ లేకపోతే, నువ్వు గొట్టబడకపోతే, నువ్వు బలిపీఠం వద్దకు రాకపోతే నీకు విలువే లేదు. చర్చిలో ఏముందండి? CHలో ఏమీ లేదు. అంతా ఉన్నది యూఆర్లోనే, నీలోనే చర్చ్ అన్నది. అందుకని ఒక మాటలో భక్తుడు ఎంతో ఆలోచించి అన్నాడు, ఆ మందిరము నువ్వే, ఆ మందిరము నువ్వే. చర్చిని నువ్వు ఇస్తేనే చర్చ్, కానీ అసలు నువ్వే మందిరం అని దేవుడు అన్నాడు.
దివ్య మందిరం. ఆయన ప్రేమించి మనకు సంఘాన్ని ఇచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని మనకి సహవాసం ఇచ్చాడు. ఉంటే గట్టిగా ఉంటే ఆరిపోతామని, నలుగురిలో కలిసి ఉంటే కలిసి కాలుతాము, కలిసి సాగుతామని. ఈ సహవాసం అనేది అందుకని రొట్టె విరుచుట ఇందులో సహవాసం అందులో ఎడతెగక రొట్టె అంటే ఈ ఫస్ట్ సండే ఇచ్చే రొట్టె కాదండి. వాక్యమే నీకు రొట్టె. వాక్యము జీవాహారము. ఈ ఆహారము తిన్నవాడు ఎప్పుడూ కూడా ఆకలి కొనడు. ఈ యొక్క రక్తము సేవించేవాడు ఎన్నడూ దాహము కొనడు. కాబట్టి విలువబడకుండా ఆ ప్రభు యొక్క విలువబడిన రొట్టె తీసుకోవడానికి యోగ్యత లేదు అని దేవుని వాక్యము మాతో రోజు మాట్లాడుతుంది. కాబట్టి గ్రహించు. ఇప్పుడు ఆ మనుషులకు కృతజ్ఞత వస్తుందంటే ఆయన కంప్లీట్గా ఆ శిలువ యాగాన్ని, ఆయన బలియాగాన్ని, ఆయన రక్తపు విలువను, ఆయన దెబ్బల విలువను, ఆయన కిరీటపు విలువను ఎప్పుడైతే హృదయంలో గ్రహిస్తామో అప్పుడు మన హృదయమే రొట్టెగా తయారవుతుంది. ఎందుకంటే నలపబడిపోతుంది. పరిశుద్ధాత్ముడు దానికి హ్యాండ్ అవుతాడు. ఎన్ని నీళ్లు పోసి కలిపినా ఆ చేతికి అంటుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు దానిలో నూనె తగులుద్దో చేతికి అంటుకోవటం మానేస్తుంది. ఈ చేతికి అంటుకున్నంత కాలము లోకానికి సంబంధించిన వాడు. ఆ ఆత్మ సహాయము లేకుండా మీరు పూర్తిగా ఆ స్మూత్ అనేది రాదు, ఆ మెత్తదనం అనేది రాదు, ఆ మృదుత్వము రాదు. అందుకే అంటాడు పేతురు, సాధువైన మృదువైన అక్షయ గుణమును, అక్షయ అలంకారము మీకు అలంకారముగా ఉండాలి. మీకు అది అలంకారముగా ఉండాలి. గుణము మృదుత్వంగా ఉండాలి, సాధువుగా ఉండాలి. ఎప్పుడూ కూడా మనల్ని కవ్వించి మాట్లాడినా, మనని చిరాకు పెట్టే మాటలు మాట్లాడినా, మనల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా సాధువు సాధువే. ఒక అన్నుడు ఒక మీటింగ్లో చెప్తున్నాడు. వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన ఎంత ఉన్నతమైన మాటలు మాట్లాడాడంటే, నేను ప్రకటించేది హిందుత్వమే, కానీ ఆ ప్రభువులో మనకి అనేక అసత్యాలు దొల్లినట్టే, అంటే ఆయన నాలెడ్జ్ అసత్యాలు దొల్లినట్టే బైబిల్లో కూడా 1-2 తప్పులు జరిగి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఆయన క్యారెక్టర్ని నువ్వు డిక్లేర్ చేస్తావా? ఆయన మహానుభావుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పవిత్రుడు అని ఆయన అంటున్నాడు. అలాంటి ఆ ప్రభు నిమిత్తము నువ్వు నిజంగా భక్తుడు అయితే నీవు కొలిచే దేవుడు ఒక వ్యక్తి మీద అనిషిద్ధమైంది పోయమన్నాడా? ఒక వ్యక్తిని హింసించమన్నాడా? అలా అంటే వాడు దేవుడు ఎలా అవుతాడు? మీరంతా రాంగ్ చేస్తున్నారు అని అంటూ ఈ ఛాందస్యవాదులకి అతను చక్కటి సందేశం ఇచ్చాడు. అంతెందుకండి, మీ అందరూ చూసే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ జుట్టు బాగా పెంచుకుని ఒక ఆయన ఉంటారు కదా, చనిపోయారు ఇప్పుడు లేరైనా, గురూజీ ఏమంటారు ఆయన కూడా అన్నాడు జీసస్ నిజమైన రక్షకుడు అని చెప్పాడు. నేను బైబిల్ చదివాను, అదే ఆ పేరు నేను ఉచ్చరించలేను. కాబట్టి ఆయన కూడా అన్నారండి. అంతెందుకండి, దయ్యాలు కూడా అంటున్నాయంట. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయంట. దయ్యాలు కూడా దేవుడు యేసు దేవుడని నమ్మి వణుకుతున్నాయి, బతిమాలుతున్నాయి ప్రభుని. అయ్యా, మా సమయం రాకమునిపే మమ్మలను తోలివేయొద్దు అని బ్రతిమలాడుకుంటున్నాం. కానీ మానవుడు మాత్రం సాతానుని మనలో పెంచుకుంటూ సాతానుకు అనుకూలమైనవి జరిగిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాడు. ఈరోజు వట్టి మాటలు ప్రక్కన పెట్టు, అపవిత్రమైన వాటి కొరకు ఆయాసపడకు. రెండవ మాట ఏమన్నాడు అని అంటే, ఏమన్నాడు? రెండవ మాట
చెప్పాలా నేను మన పాపములు మన వెంట వస్తున్నాయి, మన వెంట వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త. మన వెంబడి నడిచి వస్తున్నాయి, మన బిడ్డల బడిలో పడతాయి, మనవాళ్ళ వరిలో పడతాయి. కొంచెం మా సిస్టర్ చెప్తున్నారు, అది 3వ తరం అంట. సేమ్ అదే వ్యాధి, అదే బాధ, మళ్ళీ అదే 60 ఏళ్ళ వరకు చావరంట. అంటే నిజంగా ఎంత బలంగా మన వెంబడి వస్తున్నాయో, మన వడిలో నుంచి ఎలా పాస్ అవుతున్నాయో గ్రహిస్తే ఇంకా విరవబడకుండా ఎవరు కూడా ఉండరని నేను హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన వాళ్ళ, యేసు శరీర రక్తములలో పాలు పొందడానికి వచ్చినటువంటి మనము తప్పకుండా ఆయన శరీర రక్తాన్ని తీసుకునే ముందు మనము విరవబడి తీసుకోవాలని హెచ్చరిక చేస్తున్నాం. చివరిగా 2వ తిమోతిలోకి రాస్తూ 1 తిమోతి 6:18. 1 తిమోతి 6:6. వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. చాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఇక్కడ ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్ పునాది అనేది ఎవరికి వాళ్ళే వేసుకోవాలి. సేవకుడు వేసేది కాదు. బైబిల్ నుంచి చదువుతున్నప్పుడు సేవకుడు ఏ రీతిగా పునాది వేసుకోవాలో, ఏ పునాది మీద నీ ఇల్లు కట్టుకోవాలనేది చెప్తాడు. కానీ పునాది వేసుకోవాల్సింది ఏ రీతిగా పునాది వేసుకోమంటున్నానంటే, సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును ఇతరులకు వారినిచ్చు వారిని ఉండవలనని వారికి ఆజ్ఞాపించును. ఇక్కడంతా కూడా క్రియలు అనేది కనబడుతుంది. అది ఏ రకమైన క్రియలు ఇక్కడ చదువుకుంటే మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి మనము మంచి జీవము నిమిత్తము, వాస్తవమైన జీవము, అంటే ఈ జీవము తాత్కాలికమే అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మన ప్రయాణము, మన జీవము, మన జీవితము ఇది కొంతకాలము మాత్రమే. దీనికి ఒక లిమిట్ ఉంది. కానీ వాస్తవమైన జీవితము దేవునితో కూడా సదాకాలము జీవించేటువంటి జీవితము మన వెనకాల ఉంది. ఈ నిరీక్షణ ఎవ్వరికీ లేదు. కానీ దేవుని పిల్లలకు దేవుడు ఇస్తున్నటువంటి నిరీక్షణ మరొక జీవితం, మరొక న్యూ లైఫ్. దానికి కావలసింది ఏమిటి అంటే, దాని మీద నీ జీవితాన్ని కట్టుకోవాలంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, నువ్వు సదాకాలము జీవించాలంటే, ఇక్కడ ఉంది కదా మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయువారును. ఎవరికి కూడా తెలిసి తెలియకుండా జరిగిపోతే చెప్పలేం. కానీ అది వాళ్ళకి కీడు జరుగుద్దని తెలుసుండి కూడా చేయటం అదే పాపం అంట. కాబట్టి వాస్తవమైన జీవనం కావాలని కోరుకుంటున్నాడు. అది దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడంటే, ఎవరి హృదయం అయితే పెరిగి నలిగి ఉన్నదో అది దేవునికి ఇష్టమైన బలి అని దేవుని సెలవిస్తున్నాడు. పెరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. అంటే నీ బలిపీఠం దగ్గరికి నీవు వచ్చి వంగి నీ ఆ చేతితో రొట్టెను ఎత్తి నోట్లో పెడుతున్నావంటే లెక్క ఏమిటి అంటే, విరిగి నలిగిన బలిగా దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డవుగా నువ్వు ఉన్నావు అనేది లెక్క. కాబట్టి ఇవన్నీ పొందుకోవడానికి ముందు మానవునికి కావలసినది కృతజ్ఞత. ప్రభువారు కూడా ఆ యొక్క సంస్కారంలో పాలు పొందడానికి ఆయన సంస్కారాన్ని చూపించారు. ఏమిటి ఆ సంస్కారం అంటే, ఆయన చెప్పొచ్చు వెంటనే రొట్టెని విరిచి అలాగా ఇలాగని చెప్పొచ్చు. కానీ ఆయన కూడా ఏమన్నాడంటే, తండ్రి నీవు పంపించినటువంటి ఈ నా జీవితంలో ఈ లాస్ట్ సఫర్ అనేది నేను చేస్తున్నాను. కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతే.
మనకు దేవుడిచ్చినటువంటి ప్రతి ఈవి కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్నింటికంటే పెద్దది బంగారము కన్నా, కారుని కన్నా, ఇల్లు కన్నా, నీ జీవము కన్నా, ఆరోగ్యము కన్నా గొప్పది ఏమిటి అని అంటే ఆయన శరీర రక్తములు, అది ఆహారముగా పానముగా తీసుకోవడం అనేది అన్నింటికంటే బెస్ట్ అని చెప్పచ్చు. బెస్ట్ అనే ముందు దాన్ని గౌరవప్రదముగా ది బెస్ట్ అంటాం కదా. ఈ లోకంలో బెస్ట్ అని చెప్పేది ఒకటే, అదే ఏమిటి అని అంటే ఆయనను మన శరీరంలోనికి తీసుకోవాలి. ఆయనను మన శరీరంలోనికి తీసుకోవాలి. ఇంతకంటే బెస్ట్ అనేది లోకంలో లేదు. కాబట్టి ఆ బెస్ట్ తీసుకోవడానికి బెస్ట్ కావాలి కదా. అంతేనా? బెస్ట్ వచ్చినోడికి ప్రైజ్ ఇస్తాం కానీ లీస్ట్ వచ్చినోడికి క్రియేటివ్ ఎవరు పెట్టరు. కాబట్టి ఆ బెస్ట్ ప్రక్రియలో ప్రభు ఒకరోజు నాతో మాట్లాడుతూ ఈ వారంలో నా ప్రజలందరూ కూడా నాకు ఘనముగా ఘనమైన కార్యము చెయ్యని అడుగుతాను, కానీ నాకు చేయాల్సి వచ్చేసరికి ఏ ఘనంగా కూడా నాకు చెయ్యరు అని ప్రభు బాధపడుతున్నారని వచ్చా ఏమండి? ఆశిస్తున్నాడనే కదా. ఆయన్ని ఘనపరచాలంటే ఏం చేస్తామండి? ఒక భార్య భర్తలు శరీరంతో ప్రామిస్ చేయించేటప్పుడు చెప్తారు కదా, ఈ శరీరంతో ఘనపరిచి నా ఆస్తి అంతటికి 4 భాగస్తురాలినిగా చేసుకొనిచున్నాను. ఇక్కడ సంఘము అనేది అలాంటిదే, దేవునికి భార్య. అయితే ఇక్కడ నీ శరీరము ప్రభువు ఆ శరీర సంబంధంగా అడగట్లేదు. ఏమని అడుగుతున్నాడంటే సజీవ యాగముగా నీవు ఉన్నది ఉన్నట్లుగానే, ఇందులో నువ్వేమి చార్చకు తీసివేయకు, నేనేం అడుగుతున్నానో ఆ రీతిగానే నా దగ్గరకు రండి. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఇది ప్రభు అడుగుతున్నాడు. ఇది ఘనత. దేవుణ్ణి ఘనపరచడం అంటే నీ చెవులకున్న దిద్దులు తీసి ఇచ్చేయమని, నేనేం సతీష్ కుమార్ గారిలో చెప్పను. నేను నీ చేతులకున్న గాజులు తీసి ఇచ్చేయమని, ఇప్పుడే నిన్ను ప్రేరేపిస్తున్నాడు నీ ఇంటి పట్టాలు తెచ్చి ఇచ్చేయమని నేను చెప్పను. ఎందుకు అని అంటే ఆ సేవ నాది కాదు. కానీ ప్రభు అంటున్నాడు శరీరముతో ఘనపరిచి అని. ఆ రోజు ఆ భర్త భార్య భర్తకు ప్రామిస్ చేసుకుంటున్నట్టు ప్రభు కూడా మనల్ని అడుగుతున్నాడు, అలా సజీవ యాగముగా నిన్ను నీవు సమర్పించుకో. అయ్యా, నా కన్నులు నీ చిత్తానుసారంగా ఉంచుకుంటా, నా ముక్కు నీ చిత్తానుసారంగా ఉంచుకుంటా, నా నోరు నీ ఇంత క్లియర్గా చెప్పలేరండి ఎవరు. నోరు నీ చిత్తానుసారముగా ఉంచుకుంటా, నా హృదయము నీకు నచ్చిన విధముగా ఉంచుకుంటా, నా మనస్సు నీకు నచ్చిన తలంపుల్ని తలిచేటట్లుగా చూసుకో. ఇది సజీవ యాగం. ఇది ప్రభువును ఘనపరచుట. ఆ రీతిగా చేసినప్పుడు ప్రభు కూడా అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను, ప్రభు అంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువుని సేవించడానికి మనకు ప్రభు రొట్టె మన చేతిలోనికి రాకమునకు ప్రభువా నన్ను కూడా నీవలే విరిచినాయన, నన్ను కూడా నీవలే మార్చినాయన. నీవు ఏ రీతిగా నీవు నలుగుగొట్టుకొని ఆతురతపడి వేదన పడి నీ యొక్క చెమట బిందువులు ఆ రక్తముగా మార్చుకున్నావు. ఆ రీతి అంత అనుభవము మేము కలిగిన వారము కాదు కానీ మా మట్టుకు మేము సజీవ యాగముగా నీ బలిపీఠము యొద్దకు రాగలిగే కృప మాకు దయచేయండి అయ్యా అని ప్రభుని బ్రతిమలాడుకొని ప్రభు పేరట అనబడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించుగాక. ఆమేన్.